దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య పొగ కమ్మేసింది. దీపావళి అనంతరం స్థానికంగా వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 350 మార్కుని క్రాస్ చేసింది. ఢిల్లీలోని అక్షర్ధామ్లో 360, ఆర్కేపురంలో 380గా నమోదైంది. అటు కాలుష్యకారక సూక్ష్మ ధూళికల స్థాయిలు 5 ఏళ్ల గరిష్టానికి పెరిగినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషించింది. దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు PM 2.5 సాంద్రత 1 క్యూబిక్ మీటర్ కి 488 మైక్రోగ్రాములకి చేరింది. పండగకి ముందు ఇది 156.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇక దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. గ్రీన్ క్రాకర్స్ వాడాలనే ఆదేశాలున్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో నగరమంతా విషపూరిత పొగమంచుతో కమ్ముకుపోయింది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో AQI 400కు పైగా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక చాలా ప్రాంతాల్లో 400కు పైగా నమోదైంది. ఇది ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం. గత సంవత్సరం దీపావళి తర్వాత రోజున 296 పాయింట్ల AQI నమోదు కాగా ఈసారి దీపావళి రోజు సాయంత్రానికే 400 పాయింట్లు దాటినట్టు తెలుస్తోంది. 2021 నుంచి ఏటా దీపావళి ముందు ఆ తర్వాత సగటు PM 2.5 స్థాయిలు పెరిగాయి. 2021లో 163.1 నుంచి 454.5కి పెరిగింది. 2022లో చూస్తే 129.3 నుంచి 168కి చేరింది. 2023లో 92.9 నుంచి 319.7కి, 2024లో 204 నుంచి 220కి పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు కాల్చడం ద్వారా వెలువడిన ఉద్గారాలు, గాలుల మందగమనం తదితర అంశాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని క్లైమేట్ ట్రెండ్స్ అధ్యయనం తెలిపింది. ఢిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ రాజధాని కళాశాల ప్రొఫెసర్ SK ఢాకా సైతం ఇదే విషయం తెలిపారు. హరిత బాణాసంచా నాణ్యత, అందులో వాడే పదార్థాలని తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ NCR పరిధిలో ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలు అమలులో ఉన్నాయి. వాయు నాణ్యత సూచి దిగజారటంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. GRP 1 అమలులోకి వచ్చిన 6 రోజుల్లోనే ఈ ఆంక్షలు విధించారు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.